ఇయాల రేపు డ్రంక్ అండ్ డ్రైవ్ల పట్టుబడితే ఫైన్ కడతాం, బయట తిరుగుతాం, మళ్ళా గట్లనే చేస్తామన్నట్టే తయారవుతున్నారు కొందరు తాగుబోతు డ్రైవర్లు. ఇక డిసెంబర్ 31 నాడు గల్లీ గల్లీకి చెకింగ్ పెడతాం, తాగి బండి నడిపినోళ్లకు గొట్టు గొట్టు శిక్షలెత్తామని పోలీసులు నోరు నవ్వంగా మొత్తుకున్నా చెవున పేరు వారలేదు చాలా మందికి. పాత రికార్డులు పక్కున వలిగేటట్టే తాగిండ్రు, కొత్త రికార్డులు సృష్టిద్దామన్నట్టే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు. అసొంటోళ్ళందరికీ ఇవాళ పట్నంలో బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని ముంగటేసుకున్నారు పోలీసులు. చూడుండ్రి ఆ కార్యం ఎట్లా నడిచిందో. మీ సిగ్గు శివుడా, తమ్ముళ్లకు సిగ్గు ఎక్కువనే ఉన్నట్టున్నది. ముఖం కనబడకుండా దాచుకుంటున్నారు. ఓ తమ్ముళ్ళు, ఆ కాగిత బట్టలు తలకాయ దాచుకుని తందుకని అనుకుంటున్నారా? ఎట్లా చిన్నగా తెర తీయరాదుండ్రి. అగో పక్కా ప్లానింగ్ మీదనే ఉన్నారు. ముఖానికి కరోనా మాస్క్లతో తయారుగా ఉన్నారు. ఎట్లా చేసి పోలీసు వాళ్ళ ప్లానింగ్ లను ఫెయిల్ చేద్దామనే చూస్తున్నారు. మొన్న కొత్త సంవత్సరం పేరు మీద సర్కారు గల్లా పెట్టెను పెంచినందుకు బాగా కష్టపడ్డారు వీళ్ళంతా. అట్లా కష్టపడ్డాక ప్రయాణాలు చేసుకుంటా పట్నంలో పట్టుబడ్డారు. ఇక ఇంత మంచి కార్యాన్ని ముంగటేసుకున్న వాళ్ళను దునియాకు పరిచయం చేసే కార్యాన్ని ఘనంగా ముంగటేసుకున్నారు పట్నం పోలీసులు. పట్నం మైత్రివనం జంక్షన్ లా దొరికిన వాళ్ళను నిలబెట్టి వాళ్ళతోనే పబ్లిక్ జాగ్రత్తలు చెప్పే పని ముంగటేసుకున్నారు. తాగి పట్టుబడితే అందరికి గిట్లనే ఉంటదని తాగి నడిపేటోళ్లకు జ్ఞానోదయం కలిగిస్తున్నారు. మరిగా వీళ్ళు కొత్తగా పట్టుబడ్డారో ఎట్లనో బాగా నామూసిగా ఫీల్ అయినరు. తాగి బండ్లు నడిపింది మేము కాదన్నట్టే ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డారు. జనాలు చూస్తున్నారు కదా శిక్షలు ఎట్లున్నాయో. కాబట్టి తాగి బండ్లు నడిపి జనాలను పరిశాన్ చేయకుండ్రి, మీరు పరిశాన్ కాకుండ్రి. ఏమంటున్నావు సరేనా?